హాయ్ డిజైనర్ ఫ్రెండ్స్. నేను మీ అశోక్. నేను ఇ ఇప్పటికీ ఆహ్, చాలామంది పేజ్ మేకర్‌లో వాడుతున్నారు. ఇది తెలుగు టైపింగ్ కోసం కానీ, ఇంకా కొన్ని పాత అలవాట్లో మిగిలిపోయిన చాలామంది డిజైనర్స్ ప్రాబ్లమ్స్ నేను చూశాను. సో, ఎందుకని ఇన్‌డిజైన్ గురించి మనం అంటే నాకు తెలిసిన నాలెడ్జ్‌ని మన డిజైనర్స్‌కి ఎందుకు పంచుకోకూడదు? సో, ఈ ఐడియాతో నేను కొన్ని ట్యుటోరియల్స్ ప్లాన్ చేస్తున్నాను. ఎవరైతే ఇంట్రెస్ట్‌గా ఉన్నారో వాళ్ళు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఫోటోషాప్ క్లాసెస్ రన్నింగ్‌లో ఉన్నాయి. నెక్స్ట్ ఇన్‌డిజైన్ క్లాసెస్ కూడా రాబోతున్నాయి. సో, ఆహ్, డే 1 ఇవాళ ఒక చిన్న టిప్ చెప్తా. ఇప్పుడు తెలుగులో టైపింగ్ చేయడానికి ఇన్‌డిజైన్‌లో చాలా యూనికోడ్ ఫాంట్స్ అవైలబుల్ ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు లేటెస్ట్ జమానా అంటే ఏఐ వచ్చేసిన తర్వాత ప్రతి కంటెంట్ మనం ఏఐలో క్రియేట్ చేసేస్తున్నాం. ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ ఈ కొటేషన్ మనం చూసాము. ఈ కొటేషన్‌ని మనం టైపింగ్ మొత్తం చేయక్కర్లా. జస్ట్ ఇక్కడ డ్రాప్ చేస్తే ఏదైతే ఇమేజ్ సెట్స్‌లో గూగుల్ లెన్స్‌లో డ్రాప్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇక్కడ టెక్స్ట్ కాపీ అవుతుంది. ఈ టెక్స్ట్‌ని మనం కాపీ చేసుకొని డైరెక్ట్ ఇన్‌డిజైన్‌లో పేస్ట్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే జస్ట్ కాపీ చేయండి. సెలెక్ట్ ఆల్, కాపీ, ఇన్‌డిజైన్‌లో జస్ట్ పేస్ట్ చేయడమే. అట్లా ఎటువంటి మ్యాటర్‌నైనా నెట్‌లో ఉన్న మ్యాటర్‌ని తీసుకోవచ్చు. ఎందుకని నెట్‌లో మ్యాటర్ అని చెప్తున్నా అంటే, ఇప్పుడు ప్రెజెంట్ చాట్‌జీపీటీలో డేటా జనరేట్ చేయడం నార్మల్ అయిపోయింది. అట్లాంటిది తెలుగులో డేటా జనరేట్ చేసినప్పుడు దాన్ని డిజైన్ చేయడం ఎట్లా? ఈ టూల్స్ అన్నీ మనం ఇన్‌డిజైన్‌లో నేర్చుకుందాం. చాలా అంటే చాలా ఫాస్ట్‌గా వర్క్ అవుతుంది. ఎక్స్‌పోర్ట్ చేయడం ఈజీ, టైపింగ్ చేయడం ఈజీ, ఆటోమేషన్స్ చేయొచ్చు. సో, ఇట్లాంటి చాలా టూల్స్ ఉన్నాయి. సో, అప్‌గ్రేడ్ అవుదాం. పేజ్ మేకర్ లాంటివి వాడుతున్న ఫ్రెండ్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి సజెషన్స్ ప్లస్ ట్యుటోరియల్స్ అయితే మన ఛానల్‌లో ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆహ్, మీ వాల్యుబుల్ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ రీల్స్‌లో లేదా నెక్స్ట్ వీడియోస్‌లో అవి వచ్చేటట్టు ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.